వాడకట్టుకు ఏదైనా తిప్పలుందంటే వార్డు మెంబర్కి చెప్తాం, వాళ్ళతోటి కాకుంటే సర్పంచ్ సాబుకు చెప్తాం, ఆడ సుతం కాకుంటే పై అధికారులకు చెప్తాం, లేకుంటే ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకుపోతాం. ఆ సమస్య పెద్దగుంటేనే అందాక పోతుంది, కానీ చిన్నదైతే పట్టించుకోం, చూసి చూడన్నట్టు ఇచ్చిపెడతాం. ఈనాడు మా సోషల్ మీడియా వచ్చినాక ఏ చిన్న తప్పునైనా దేశం పెద్ద లీడర్ల దాకా తీసుకుపోతున్నారు. అట్లనే గీ మందన్న సుతాం అక్రమార్కులను చీల్చి చెండాడేటందుకు కదిలిండు. ఆయన సమస్యను సీదా సీఎం దృష్టిలోనే పెట్టిండు. మరి ఆయనకు అంతగానం వచ్చిన తిప్పలేందో మీరే చూసేంద్రిగా. தளபதி விஜய் சார், இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளோ வாங்கிக்கிறாருன்னா, இருத்தல வீடியோ எடுக்கிற எவ்வளோ வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் வாங்கிக்கிறாரு. 10 ரூபாய் எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்கன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க, அதெல்லாம் இல்ல சார். இங்க பாரு, நேர்மையாக்கணும். அப்படியெல்லாம் இல்ல, நேர்மையாக்கணும். என்கிட்ட என்னத்து பொய் சொன்ன நீ? பொய் சொல்றாங்க. இங்க பாரு, இந்த வீடியோ நான் கன்ஃபார்ம் போடுவேன், ஃபேஸ்புக்ல போடுவேன். తలపతి విజయసార్ తప్ప ఒక్క ముక్క సుతం అర్థం కాలేదు గాని బీర్ సీసా కోసం గీ తమ్ముడేదో గట్టిగానే చెప్తున్నాడు కదా. మరి ఆ రహస్యం ఏందని నెత్తిల పేన్లకు తలకాయ నొప్పి వచ్చేటట్టు ఆలోచన చెయ్యకుండా అసలు ముచ్చటేందో మేమే చెప్తాం తీయిండ్రిగా. తమిళనాడు దిక్కుండే గీ తమ్ముని మనోభావాలు దెబ్బతినేటట్టు చల్లటి బీరుకు కూలింగ్ ఛార్జ్ అడిగిండ్రట అటు దిక్కు వైన్స్ షాప్ వాళ్ళు. ఆగో గిదేంది, దేశమంతటా ఎంఆర్పీకే మంద అమ్ముతున్నారు. కొన్ని రాష్ట్రాలల్లో ట్యాక్సులు గమ్మి వేసి మరి మందన్నలు దూపదీరుతున్నారు. తక్కువ చెయ్యకున్నా మంచిదే గాని ఎంఆర్పీలకు అమ్మకుండా కూలింగ్ ఛార్జీలు గుంజుతున్నారని గీ తమ్ముడు మస్తు నారాజయిండు. అవినీతి మీద ఫిర్యాదు చెయ్యాలని సీఎం కం దళపతి విజయసార్ ఇచ్చిన పిలుపు తమ్ముని షోలో పడ్డది. ఇక ఒక్క క్షణం సుతం ఆలస్యం చెయ్యకుండా వైన్స్ మీద తిరుగుబాటు చేసిండు. 10 రూపాయలు తీసుకొని మందన్నల ఉసురెట్లా ఉచ్చుకుంటాన్రని వైన్సోళ్ల మీద మస్తు గరమైండు. బీర్తోని కడుపును కడిగినట్టే రూళ్లతోని వైన్సోళ్లను కడిగి పారేసిండు. కూల్ డ్రింక్లకు ఛార్జ్ అంటేనే కింద మీద చూస్తాం, అసొంటిది గీ బీర్లకు కూలింగ్ ఛార్జ్ ఏందని గట్టిగానే నిలదీసిండు. ఫిర్యాదు సీఎం సారుకు చేరే లోపట్నే దునియా అంతా చుట్టింది గి బుడ్డరీలు. కూలింగ్ ఛార్జీలు తీసుకొని మందుబాబుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మస్తు గరానికి రావట్టిండ్రు వీడియో చూసినోళ్ళు. ధరలు తగ్గించదాకా పెద్ద యుద్ధమే చేసేటట్టున్నారు. కానీ మందన్నల యూనిటీ అయితే మామూలుగా లేదు పోన్రి. దోస్తాన్ కోసం కుతికెలు పట్టుకున్నా చల్లటి బీల్ర కాటన్ కొనిత్తరు కావచ్చు గాని 10 రూపాయలనైతే ఇడిచిపెట్టేటట్టే లేరు. అయినా వైన్స్ ఒళ్ళది ఏం పద్ధతి చెప్పుండ్రి. ఈ ట్యాక్సులు ఆ ట్యాక్సులు అని అడ్డగోలు లాభాలు గుంజుతూనే ఉంటారు. మళ్ళా మీదికెళ్ళి ఈ కొసరెందుకు? అంత లాభం లేకుంటే అమ్మద్దు. లెక్క ప్రకారం ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముడు తప్పే కదా. సీఎం విజయసార్ దృష్టిలో పడితే తప్పక ఏదో ఒకటి ఏత్తడు కావచ్చు గాని ఆల్ ఇండియా తాగుబోతులకు అంతరాయం లేకుండా తాగేటట్టు కొత్త చట్టాలు తేవాల్సిందే పోన్రి.